తెలుగువారి వంటలో ఇవాళ అరటి దవ్వ అంటే మీకు బనానా స్టెమ్ అని అంటారు ఇంగ్లీష్లో. మీకు అరటికాయ స్టెమ్లో మీకు మంచి ప్రోటీన్స్ ఉంటాయి, చాలా హెల్త్కి కూడా మంచిది. ఈ అరటికాయ స్టెమ్ని మీరు ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. అప్పుడు మీకు జస్ట్ పొట్టు తీసి ముక్కలుగా కట్ చేసుకుంటే మీకు సరిపోతుంది. ఈ అరటికాయ ఒక మీకు 4 to 5 ఇంచెస్ 4 ఇంచెస్ అలా కట్ చేసుకుంటే మీకు ఉడికిపోతుంది. మీరు 200 గ్రామ్స్ తీసుకోవాలి. ఇది దానికి రేషియో నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. అల్లము 1 టేబుల్ స్పూన్ ఇలా సన్నగా తరుక్కోవాలి. ఉప్పు తగినంత, 4 టేబుల్ స్పూన్ ఆయిల్, చింతపండు నిమ్మకాయ అంతా కాకుండా కొంచెం తక్కువ, మీరు కొంచెం చిక్కగా కలుపుకోవాలి. ఎందుకంటే మనము కర్రీలాగా చేస్తున్నాము, నాట్ కూరలాగా పులుసులాగా చేయము. సో ఇది పేస్ట్ 2 టేబుల్ స్పూను, ఇంగవ, ఆవాలు అంటే ఆవు పొడి మీకు ఒక 2 టేబుల్ స్పూన్స్. మీకు గ్రేవీ ఎంత కర్రీ ఎంత తీసుకుంటారో అంత మీరు తీసుకోండి. 2 టేబుల్ స్పూన్ ఆవాలు తీసుకొని ఇలా మీరు క్రష్ చేసి పెట్టుకోండి. అప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆవాల పొడి సరిపోతుంది. ఇది శనగపప్పు 1 టేబుల్ స్పూన్. పోపు కావలసిన సామాన్లు, దాంట్లో ఎండుమిరపకాయలు, ఆవాలు, ఉద్దిపప్పు, జీలకర్ర, ఆ తర్వాత కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు మీరు ఇలా తరుక్కొని పెట్టుకోవాలి. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా ఇలా ఒక పెనం పెట్టుకొని దాంట్లో మీరు ఫస్ట్ పోపు పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత ఇలా పోపు కావాల్సిన సామాన్లు వేసుకోవాలి. అందులోనే మీరు శనగపప్పు కూడా వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అల్లము, పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా మీకు ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. మీకు ఇవి మంచి టేస్ట్ ఇస్తుంది శనగపప్పు. ఇది ఇలా వస్తుండగా మీరు అల్లం వేసుకోవాలి. అల్లము, ఆ తర్వాత పచ్చిమిర్చి. మీ కారం అంతా ఆయిల్లోకి స్ప్రెడ్ అవుతుంది. ఇలా అల్లం బాగా వేపుకున్న తర్వాత మనము దీనికి ఆవాల పొడి కొంచెం మంచి టేస్ట్ ఇస్తుంది. ఆవాల పొడి దీంట్లోకి ఇప్పుడు మనము కొద్దిగా ఇంగవ, చిటికెడు ఇంగ వేసుకోవాలి. ఇందులో మనము తరుక్కున్న అరటికాయ వేసుకోవాలి. వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మనము చింతపండు నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం చింతపండు నీళ్ళు వేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మీరు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. మీకు జిడ్డు ఉంటుంది, ఆ జిడ్డంతా పోతుంది. మీరు మజ్జిగలో నానబెట్టుకుంటే జిడ్డు అంతా ముందే పోతుంది. నేను పసుపు పొడి కానీ లేదా మజ్జిగ లేనప్పుడు పసుపు పొడి వేసుకొని నానబెట్టుకున్న ఈ జిడ్డంతా పోతుంది. దీనిపైన మూత పెట్టుకొని 5 మినిట్స్ ఉంచిన తర్వాత మనము చింతపండు పులుపు పోసుకోవాలి. మీరు ఫ్రై చేసుకున్న దాంట్లో చింతపండు నీళ్ళు పోసుకోవాలి. ఇందులో ఉడకబెడితే మీకు పులుపు అంతా ఇందులోకి వెళ్తుంది. సో ఇలా చింతపండు పేస్ట్ అయినా వేసుకోండి లేదా నీళ్ళైనా వేసుకోండి. వేసుకొని ఒక 10 మినిట్స్ అది ఉడికేంత వరకు పెట్టుకోవాలి. ఆ తర్వాత మనము ఆవపొడి, ఉప్పు చల్లుకొని దింపేయడమే. ఇలా చింతపండు అంతా చింతపండు పులుపు అంతా దీనిలోకి పట్టిపోయింది చూసారా. ఇప్పుడు మీకు మొత్తం ఇలా ప్లెయిన్గా ఆయిల్ మాత్రమే యూజ్ అయింది. ఎందుకంటే చింతపండు అంతా మీకు ఈ బనానా స్టెమ్లోకి వెళ్ళిపోయింది. దీంట్లోకి మనము ఇప్పుడు ముందుగా తీసుకున్న ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తర్వాత ఆవు పొడి కొద్దిగా ఇది ఫ్రై. ఇందులోకి మనము ఇప్పుడు ఆవు పొడి ముందుగా తీసుకున్నది. ఈ ఫ్లేవర్ మంచి మీకు దీనికి టేస్ట్ ఇస్తుంది. దీన్ని ఇప్పుడు కలుపుకొని దింపేయడమే.
చాలా సింపుల్గా మీకు అరటికాయ, ఇది మీకు ఈ స్టెమ్ వల్ల హెల్త్కి చాలా ఇంపార్టెంట్. హెల్త్కి ఇది ఇలా మీరు ఆవపొడి చల్లుకున్న దాన్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఇది ఫ్రై అయిన తర్వాత మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు చూసారు కదా, మీకు ఇది గిల్లు పడిందా అని చూసుకొని, లేదా నోట్లో వేసుకొనైనా చూసుకోవచ్చు మీరు. ఇలా చూసారా, ఇది చూడండి, ఇలా గిల్లు పడితే మీకు ఇది అయిపోయినట్టు ఈ కర్రీ. ఇలా మీరు దీన్ని సర్వ్ చేసుకోవడమే. దీన్ని ఇంకా